ఒకవైపు నిబంధనలు సడలించారు, మరోవైపు సడలించినటువంటి నిబంధనల తర్వాత మిగిలిపోయినటువంటి ఏకైక అంశంగా ఉన్న పరీక్ష చెయ్యాలి అనేటువంటి అంశాన్ని కూడా మాకు ఎగ్జామ్షన్ ఇవ్వమంటే దానికి కూడా ఎగ్జామ్షన్ ఇచ్చారు. చాలా స్పష్టంగా నేరపూరితమైనటువంటి కుట్రలో భాగస్వామ్యం కనపడతా ఉంది. చర్యలు తీసుకోండి అనేటువంటిది ఫైనాలిటీ. బట్ స్టిల్ ఈ గవర్నమెంట్ వీ వాంట్ టు గివ్ ఎన్ ఆప్షన్. మీ మీద ఇట్లా నేరారోపణ వచ్చింది, నిర్ధారించబడింది, సిట్టు మీ మీద చర్యలు తీసుకోమనింది, మీరు ఏమైనా చెప్పుకునేది ఉందా అనేటువంటిది ఇది. సో దెర్ ఇస్ నథింగ్ కమిటీ దాంట్లో ఇన్వెస్టిగేషన్ ఇంకోటి కాదు. ఇట్ ఇస్ ద కోర్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్. ఈ ప్రభుత్వం ఎక్కడా కూడా కక్ష సాధింపు ఆలోచనతోటో చర్యలతోటో లేదు. వీఆర్ ఫాలోయింగ్ ది డ్యూ కోర్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్. లేదు, వీళ్ళందరినీ నేరస్తులుగా పరిగణిస్తున్నారా లేదా అనేటువంటిది ఇవాళ క్యాబినెట్ లో వచ్చినటువంటి చర్చ. ఇక సుబ్బారెడ్డి గారు చైర్మన్ గారు ఆయనది 2022లో ఏదైతే సిఎఫ్టిఆర్ఐ రిపోర్ట్ వచ్చిందో ఆ రిపోర్టు వీళ్ళందరి దృష్టికి మరి రావాలి కదా. ఇవాళ ఎట్లా రిపోర్ట్ బయటకు వస్తేనే ప్రభుత్వం స్పందించింది, వీళ్ళెవరూ మాట్లాడలేదు. ప్రభుత్వానికి ఉన్నటువంటి సమాచారం ప్రకారం అది చైర్మన్ గారి దృష్టికి తీసుకెళ్లారని, దాని తర్వాత ఏం జరిగిందో మాకు తెలియదు అనేటువంటిది వచ్చింది. అంటే ప్రాథమికంగా ఏం కనపడుతుంది, ఆ రిపోర్ట్లో తప్పు అనేటువంటిది వచ్చింది, కల్తీ ఉందని, అది చైర్మన్ గారి దృష్టిలో ఉంది అనేటువంటిది ప్రాథమికంగా తెలుస్తోంది. ఇవి సిబిఐ పరిగణలోకి తీసుకుందా లేదా మనకు తెలియదు, ఛార్జ్ షీట్ చూస్తే తప్ప తెలియదు. దాని మీద మేము ఇప్పుడు కామెంట్ చేయజాలం. కూడా నేరంలో భాగస్వామ్యమైనటువంటిది ప్రాథమికంగా భావించడం జరుగుతుంది. మేమే కాదు, ఏమాత్రం చదువు రానటువంటి వ్యక్తులకు కూడా అర్థమవుతుంది, కళ్ళెదురుగా ఇన్ని జరుగుతూ ఉంటాయి. సో ఈ నేరస్తులుగా పరిగణిస్తున్నారా లేదా అనేటువంటిది ఛార్జ్ షీట్ వచ్చిన తర్వాత చూసి, లేకపోతే చేర్చాలి అని. ఇన్ ది మీన్ టైం వాళ్ళు మాకు ఇచ్చినటువంటి సలహా ప్రకారం ఈ యాక్షన్ ఇనిషియేషన్ కూడా ప్రారంభం చేయడం జరుగుతుంది. చేస్తాం. ఏ మాత్రం కూడా రాజకీయ కోణం లేదు. చాలా కన్సర్న్ తోటి శ్రీవారి పట్ల ఉన్నటువంటి భయము భక్తితోటి ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. భక్తుల మనోభావాలు, తిరుమల పవిత్రతే లక్ష్యం తప్ప రాజకీయ ప్రయోజనాలు ఇందులో ఏ ఒక్కరం కూడా ఆశించడం లేదు. అది స్పష్టం మరీ చేయదలుచుకుంటాం.